ఈరోజు మా అమ్మగారు, నాన్నగారు సర్పవరం శ్రీ భావన్నారాయణ స్వామి వారి దర్శనానికి వెళ్దామని అన్నారు. ఎండ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్లకు స్వామివారి దర్శనం చేసుకోవాలనే కోరిక ఉండడంతో మేము కారులో జాగ్రత్తగా బయలుదేరాము. గుడికి వెళ్ళిన తర్వాత కొన్ని మెట్లు ఎక్కాల్సి వచ్చింది. మా అమ్మగారికి ఆ మెట్లు ఎక్కడం చాలా కష్టమైంది. ఒక్కొక్క మెట్టు చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి వచ్చింది. అప్పుడు మా అమ్మగారు నా భుజం మీద చేయి వేసుకుని నా సహాయంతో నెమ్మదిగా మెట్లెక్కారు. ముందుగా స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత పాతాళ భావన్నారాయణ స్వామివారిని దర్శించుకోవడానికి కిందకు మెట్లు దిగాల్సి ఉంది. కానీ మా అమ్మగారు, నాన్నగారు ఆ మెట్లు దిగలేకపోయారు. వాళ్లకు ఇబ్బంది కలిగించకుండా అక్కడే కూర్చోబెట్టి మేము దర్శనానికి వెళ్ళాము. ఈరోజు మాతో పాటు మా రమేష్ అన్నయ్య గారు కూడా వచ్చారు. ఆయన కూడా ఎంతో సహాయంగా ఉండి మా అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకోవడంలో మాకు తోడుగా ఉన్నారు. దర్శనం తర్వాత అక్కడ వీడియో తీసుకుందామని అనుకున్నాం. కానీ ఆలయ నిర్వహణ వారు లోపల వీడియో తీయడానికి అనుమతి ఇవ్వలేదు. అందుకే ఆలయం లోపల వీడియో తీయకుండా బయట వచ్చిన తర్వాత ఈ వీడియోను మీతో పంచుకుంటున్నాను. బయట ఉన్న నారదుల వారి విగ్రహాన్ని, అలాగే అక్కడ ఉన్న చెరువును కూడా మేము వీడియోలో చిత్రీకరించాము. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు, ఆలయ మహాత్మ్యము, శ్రీ భావన్నారాయణ స్వామివారి విశిష్టత గురించి మరింత తెలుసుకోవాలంటే మీరు కూడా ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించుకోండి. అక్కడ స్వామివారి విశిష్టతను తెలుసుకొని శ్రీ భావన్నారాయణ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు. నారాయణ స్వామి గుడికి వెళ్ళాము. జై శ్రీమన్నారాయణ. గుడిలో ఫోటోలు తీయకూడదన్నారు. అందుకు గుడి బయట ఇలా కారులో తీస్తున్నాం అన్నమాట. తీసాను. గుడి నుంచి వస్తుంటే ఇలా గేటు పడింది. అందుకు గేటు దగ్గర ఆగామన్నమాట. సర్పవరం భావనారాయణ స్వామి గుడికి వెళ్ళి వచ్చాము. ఈరోజు ఎండ చాలా దారుణంగా ఉంది. గేటు పడడంతో ఇలా మేము గేటు దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. అంటే దర్శనం చేసేసుకున్నాం. దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్నాం అన్నమాట.